హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత సుధాకర్. నేను మీ సంగీత. మా మమ్మీ హాయ్ చెప్పమా. చెప్పిన ఈరోజు మా మమ్మీతో మామిడికాయ పచ్చడి చేయబోతున్నాను అనమాట. ఏంటి అంటే స్పెషల్ ఏంటి అంటే కేజీ లెక్క కాకుండా గిన్నె కొలతలతో అయితే చెప్పబోతున్నాము. కేజీ కొలత అయితే అందరూ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోలేరు కదా. సో గిన్నె కొలతలతో అయితే ఎవరైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్టుగా చేస్తే. సో ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చడికాయల్ని తీసుకొని 1 గంట 2 గంటలు వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని పొడి క్లాత్తో తుడుచుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి తడంతా పోయేలాగా. పచ్చడికి వాడే గిన్నెలు, స్పూన్స్ ఏవైనా సరే తడి లేకుండా చూసుకోవాలి. కాయలు ఆరిపోయిన తర్వాత ముక్కలు కొట్టించుకోవాలి. ప్రతి ముక్కకి టెంక కొద్దిగానే వచ్చేలాగా చూసుకోవాలి. ఒకవేళ టెంక రాకపోతే అవి తీసి పక్కన పెట్టేయండి. పప్పులోకి కానీ లేకపోతే సపరేట్గా వాటిని పచ్చడి పెట్టుకోవచ్చు. ఇందులో మాత్రం కలపొద్దు, ఎందుకంటే నిలువ ఉండదు అనమాట. టెంక లేకపోతే కొద్దిగానే టెంక ఉండేలాగా కట్ చేసుకోండి. తర్వాత ఆ టెంకకి ఉన్న పొర మొత్తం తీసేసి మళ్ళీ ముక్కల్ని మంచిగా నీట్గా తుడుచుకోవాలి. ఒకసారి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ ముక్కల్ని కొద్దిసేపు గాలికి ఆరబెట్టుకోవాలి. తడి ఏమైనా ఉంటే ఆరిపోతుంది అనమాట. ఇంకా వీటికి కావాల్సిన ఉప్పు, ఆవాలు అవన్నీ కూడా ముందే ఎండలో పెట్టుకొని ఒక 1-2 hours ఎండలో పెట్టుకొని పొడి చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం లేదు, ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఇంకా కలుపుకోవడం ఒకటే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. సో కొలత ఏంటి అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయలు, తర్వాత పల్లి నూనె కంపల్సరీ. పల్లి నూనె, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు కదా మమ్మీ, నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎల్లిపాయలు పచ్చివేవి. మామిడికాయ పచ్చడికి అసలు స్టవ్ అవసరం లేదు, అన్ని పచ్చివే వేసుకుంటాము. కొందరు తాలింపు కూడా పెట్టుకుంటారంట, మేమైతే పెట్టుకోము. ఆవాలు, ఆవ పిండి కాకుండా మళ్ళీ ఆవాలు. ఇది ఆవాలు దొడ్డుప్పు ఎండబెట్టాం కదా, ఇది ఆవాలు. ఆవాలు పొడి కొట్టించి తీసుకోవాలి, అది మిక్సీ వేసుకొని తీసుకోవచ్చు. ఆవపిండి. ఇది వచ్చేసి మెంతులు, జీలకర్ర సేమ్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం లైట్గా వేయించి పౌడర్ చేసుకున్నాం అనమాట. అవి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా క్వాంటిటీ సరిపోతుంది. క్వాంటిటీస్ అన్నీ కూడా నేను వేసుకునేటప్పుడు చెప్తాను. ఇదేమో పసుపు, దొడ్డుప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. కారం పచ్చడి కోసం సపరేట్గా దొరుకుతుంది, పట్టించిన కారం అయితే బాగుంటుంది. మరీ ఎక్కువ కారంగా లేకుండా ఉన్నదైతే బెస్ట్. ఇది పట్టించిన కారం మాది. మామిడికాయ ముక్కలు ఈ గిన్నెతోటి మాకు 5 గిన్నెలు అయినాయి. ఏదైనా సరే మామిడికాయ ముక్కలు 5 కానీ ఏదైనా ఒక చిన్న గిన్నె అయినా సరే, మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక చిన్న గిన్నె తీసుకోండి. దాంతో 5 గిన్నెలు కానీ 10 గిన్నెలు కానీ అట్లా కొలుచుకోండి. 5, 10, 15 అట్లా వచ్చేలాగా. ఇప్పుడు 5 గిన్నెలకి ఇప్పుడు 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అన్ని ఒక్కొక్క కప్పు వేసుకోవాలన్నమాట. ఒక్కొక్క గిన్నె వేసుకోవాలి. ఏం వేసుకోవాలి ఫస్ట్ అనేది చూపిస్తాను. ఆయిల్ 1 కప్ వేసుకోవాలి ఫస్ట్. 5 కప్పుల మామిడికాయ ముక్కలు కదా, ఫస్ట్ 1 కప్పు పల్లి నూనె. ఫస్ట్ ఇట్లా ఆయిల్ వేసి ముక్కలకు పట్టించడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది అనమాట 1 year అయినా కూడా. మిగిలినవన్నీ కూడా ఇదే కొలతతో తీసుకోవాలి. అయితే ఈ గిన్నె ఇది ఉప్పు సేమ్ కొలత, సో అందుకని ఉప్పు 1 కప్పు ఇది వేసుకోవచ్చు డైరెక్ట్. ఇంకా కారం కూడా దీంతో కొలుచుకుందాం, ఇది ఎందుకంటే ఆయిల్ అయింది కదా. కారం కూడా ఈ గిన్నెతోటి 1. ఆవపిండి, ఉప్పు, కారం సేమ్ క్వాంటిటీస్తో తీసుకోవాలి. ఆవపిండి కూడా దీంతో 1 గిన్నె వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు సేమ్ క్వాంటిటీలో పౌడర్ చేసుకున్నాం కదా, ఇవి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. కొంచెం మన కర్రీ కలుపుకునే స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్. ఇందులో ఆవాలు వేసుకుంటే బాగుంటుంది, కొందరు మెంతులు వేసుకుంటారు లైట్గా. ఆవాలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మామిడికాయలు కొలుచుకున్న దాంతో 1/2 కప్పు ఉంటాయి ఆవాలు. ఇట్లా వేసుకుంటే డైరెక్ట్గా బాగుంటుంది టేస్ట్, మధ్య మధ్యలో తగులుతూ. ఎల్లిపాయలు క్వాంటిటీ ఇంత తీసుకోవాలని ఏం లేదు, మన టేస్ట్కి సరిపడినంత, అంటే మన టేస్ట్కి తగినట్టుగా మనం ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్ వేస్తున్నా. ఒక కేజీ ఆయిల్ పట్టింది. ఆయిల్ని కేజీస్లలో కొలుస్తారు, తెలియకపోతే తెలుసుకోండి. నేను ఒకసారి చికెన్ పచ్చడి చేసినప్పుడు 1/2 kg ఆయిల్ అంటే ఆయిల్ కేజీతో చేస్తారా, లీటర్ అనాలేమో. కేజీలు కూడా అంటారు కదా మమ్మీ. మమ్మీ ఏమని చెప్పు మమ్మీ, దీంట్లో కలిపి వస్తలేదని చెప్పు. 10 నిమిషాల్లో పెట్టుకోవచ్చు పచ్చడి, కానీ ఇవన్నీ రెడీ చేసుకోవడానికి 1 రోజు మొత్తం పడుతుంది. ఆ పొడులు ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ముక్కలు కొట్టించి ముందు రోజు మార్కెట్ పోయి మామిడికాయలు కొనుక్కొచ్చి
మేము పొద్దున్న నుంచి చేస్తున్నాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 5 అవుతుంది. పెట్టడం మాత్రం 10 నిమిషాల పని. పాపం మా మమ్మీ చెమటలు ఇంట్లో పడ్డాయి అనుకో. సరే గాయ్స్, మేము ఫ్యాన్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ పచ్చడి ఏం చేయాలి? ఒక 3 days అస్సలు ముట్టకుండా ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసి పెట్టుకోవాలి. ముందే జాడీలు వేయొద్దంట. నేనైతే డైరెక్ట్ జాడీలు ఇద్దాం అనుకున్నా. మా మమ్మీ చెప్పింది 3 రోజుల తర్వాత జాడీలు వేసుకోమని చెప్పి. ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసుకోవాలి. ఇంకో ఈ డబ్బా ఇట్లాంటి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు వేసుకోవాలి. జాడీలైనా వేసుకోవచ్చు కానీ మళ్ళీ అందులో నుంచి తీసి కలపాలి కదా, అట్లా కష్టం అవుతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో వేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. నేను పట్టుకుంటా మమ్మీ, ఇట్లా దాంట్లో వేసే. మా మమ్మీనే ప్రాసెస్ అంతా చెప్పమన్నాను. నేను మాట్లాడను, నువ్వే మాట్లాడని ముందే చెప్పింది. మాట్లాడడానికి అంత కంఫర్ట్గా లేదు కెమెరా ముందు ఫస్ట్ టైం కాబట్టి, అందుకే నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం ఎంత టేస్టీగా ఉంటుందో కదా. మా పిల్లలు అయితే అన్నం ఇంకా కావాలని ఏడ్చారు. బాగా నచ్చింది వాళ్ళకి. పచ్చడి అంతా డబ్బాలోకి వేసిన తర్వాత పైనుంచి ఇంకో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. టోటల్ గా ఈ గిన్నెతో 2.5 గిన్నెల ఆయిల్ వేసాము. 3 రోజులు ముట్టకుండా అలా పక్కన పెట్టేయాలి. 3 days తర్వాత చెక్ చేయాలి. పచ్చడి మంచిగా ఊరుంటుంది. ఒకవేళ డబ్బా చిన్నగా ఉంటే మనం పచ్చడి కలిపిన గిన్నెలోకి మళ్ళీ పచ్చడి అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత జాడీలోకి వేసుకోవాలి. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. 4 days అయిందనమాట మేము పచ్చడి పెట్టి. మేమైతే రోజు తింటున్నాము. అంత నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ. ఉప్పు కారం అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఒకవేళ ఉప్పు తగ్గింది అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలోకి వేసుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు ఆ జాడీని ముట్టకుండా ముందే కొద్దిగా పచ్చడిని తీసి పెట్టుకోండి పక్కన. పచ్చడి మొత్తం జాడీలోకి ఉండేలాగా చూసుకోవాలి. సైడ్స్ కి ఏదైనా అంటుకున్నా కూడా పొడి బట్టతో గానీ టిష్యూతో గానీ మొత్తం తుడిచేయాలి. పచ్చడి చేసేటప్పుడు ఈ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. పచ్చడి కోసం వాడే ప్రతిదీ కూడా కొద్దిసేపు గాలి కారబెట్టుకోవాలి. మనం ఎంత తుడిచినా కూడా ఎక్కడో అక్కడ కొద్దిగా తడి ఉంటుంది. నేను పచ్చడిలో వేసిన ఎల్లిపాయలు కూడా పొట్టి తీసేసి కాసేపు ఎండలో పెట్టుకున్న తర్వాత ఆ టైంలో వేసాను అనమాట. ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవే కొలతలతో సేమ్ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. బయట ఎక్కడ పచ్చళ్ళు కొనరు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కొంచెం తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ లో చెప్పండి.